యెరూషలేములో ఇతను పరిపాలిస్తున్నటువంటి దినాల్లో యెరూషలేములో 6వ ప్రొక్యూరేటర్ గా ఇతను పనిచేస్తున్నాడు. ఒక కోర్టులో ఈయన పనిచేస్తా ఉన్నాడు. ఒక లాయర్ గా పనిచేస్తున్నాడు. ఇతను తీర్పు తీర్చేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అయితే ఒక రోజు యేసు ప్రభు వారిని ఆ యొక్క కోర్టులోనికి తీసుకుని వెళ్ళారు. ఇక్కడ తీర్పు తీర్చాలని చెప్పేసి కోర్టులోనికి తీసుకుని వెళ్ళిపోతుంటే యేసు ప్రభులో ఏ నేరము లేదు, ఏ తప్పు లేదు, ఏ దోషము లేదు. అయినా కూడా ఈయనకు తీర్పు తీర్చాలని చెప్పేసి ఆ పిలాతు దగ్గరికి తీసుకొని వెళ్ళిపోయారు. తీసుకొని రేపు వెళ్ళిపోతారు. అయితే ఈ రోజు రాత్రే రేపు యేసు ప్రభుని తీసుకొని వెళతారు అతని దగ్గరికి. ఈ రోజు రాత్రే తన ఇంటిలోన పిలాతు తన భార్య పడుకొని ఉన్నారు. పడుకొని ఉంటే పిలాతు భార్యకి ఒక కల వచ్చిందని బైబిల్లో ఉన్నది. హల్లెలూయా. ఏమొచ్చిందంట? ఒక కల వచ్చింది. అయితే ఆమెకు వచ్చిన కల ఏంటో తెలుసా? ఆమె రాత్రి నిద్రపోతా ఉన్నది. ఆ నిద్రలోన ఎవరి గురించి ఆమె కల కన్నదంటే పరిశుద్ధుడైన యేసు క్రీస్తు వారి గురించి ఆమె కల కన్నదంట. హల్లెలూయా. అయితే ఏమని కల కన్నది? ఇదిగో ఆమె నీతిమంతురాలు కాబట్టి, ఆమె పరిశుద్ధముగా ఉన్నది కాబట్టి ఆ రాత్రి ఆమెకు కలలో దేవుడు ఆమెకి ఏమి చూపించాడంటే, ఇదిగో అమ్మా, రేపు నీ భర్త యేసు క్రీస్తు వారైన పరిశుద్ధుడైన దేవునికి తీర్పు తీర్చబోతున్నాడు. నీ భర్త తీర్పు తీర్చనివ్వకుండా రేపు ఉదయం నువ్వు అతన్ని ఆపివేయాలని చెప్పేసి దేవుడు ఆమెకు ఒక కలను అనుగ్రహిస్తే, నిజంగా ఆమె పిలాతుకు చెప్పలేదు. ఉదయం లేవగానే పిలాతు వెళ్ళిపోతున్నాడు యేసు ప్రభు వారికి తీర్పు తీర్చడానికి వెళ్ళిపోతున్న సమయంలో ఆనాడు కోర్టు దగ్గరికి ఏ స్త్రీలను రానిచ్చేవారు కాదు, పురుషులు మాత్రమే వెళ్ళేవారు. అయితే ఈ స్త్రీ వెళ్ళడానికి అవకాశము లేదు. అయితే ఈమె ఒక పత్రిక రాసిందంట. ఆ పత్రికలో ఏమని రాసిందంటే, ఇదిగో దేవాది దేవుడు రాత్రి కలలో ఆమెకి ఏమైతే చూపించాడో వాటిని ఒక పత్రికలో రాసి కోర్టు దగ్గరికి వెళ్ళిపోయింది. అయితే బయట ఉండి ఆ పత్రికను తన భర్తకి ఇచ్చి పంపించింది. తన భర్త ఆ పత్రికను చదివాడు. ఆ పత్రికలో ఏమన్నదంటే, నువ్వు తీర్పు తీర్చబోయేటువంటి వ్యక్తి ఎవరంటే ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయనకు నువ్వు తీర్పు తీర్చవద్దని ఆ పత్రికను చదవగానే ఆ న్యాయపీఠం మీద నుంచి లేచిపోయి పక్కకు వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. నిజంగా ఈమె ఎంత నీతిమంతురాలుగా ఉంటే తన భర్త ఆమె మాట విన్నాడు. ఈమె ఎంత జ్ఞానము కలిగిన స్త్రీ అయితే తన భర్త ఆమె మాట విన్నాడని పరిశుద్ధ గ్రంథములో రాయబడినట్లుగా చూస్తున్నాం. నీతి కలిగి నిజాయితీగా ఉండి జ్ఞానము కలిగి జీవిస్తే మీ భర్తలు ఖచ్చితంగా మీ మాట వింటారు. మీరే సరిగ్గా లేకపోతే మీ భర్తలు మీ మాట వినరు. ఈమె నిజంగా నీతి మంత్రాలు కనుకనే ఈమె మంచి ఆలోచన చెప్పింది. దేవుడి మీకు చూపించాడు ఆయన పరిశుద్ధుడంట, ఆయన నీతి మంతుడంట. నిజముగా ఆయనకు తీర్పు తీరిస్తే నా జీవితం ఏమైపోతుందో, ఆయనకు తీర్పు తీరిస్తే నా బ్రతుకు ఏమైపోతుందో అని దేవుడు ముందుగానే కలలో ఉన్న పిలాతు భార్యకు చూపించినట్లుగా పరిశుద్ధ గ్రంథములు మనం చూస్తున్న మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనములో మనము చూసినట్లయితే మత్తయి సువార్త 27:19 అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ పొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతుంది. చాలండి. ఆమె చెప్తుంది, నువ్వు న్యాయపీఠం మీద నుంచి లేచి పక్కకు వెళ్ళిపో, నువ్వు తీర్పు తీరుస్తుంది ఒక నీతిమంతునికి. ఆ నీతిమంతునికి తీర్పు తీర్చడానికి నీకు అర్హత లేదు, నీకు అవకాశము లేదు. ఆయన నీతిమంతుడు. నిజముగా దేవుడు నాకు కలలో ఆయన గురించి చూపించాడని చెప్పినప్పుడు ఆమె మాట విని న్యాయపీఠం మీద కూర్చున్నటువంటి ఆ వ్యక్తి లేచి పక్కకు వెళ్ళిపోయాడంట. ఆమెలో నిజంగా ఎంత నిజాయితీ, ఎంత విశ్వాసం, ఎంత జ్ఞానం, ఎంత వివేకం ఆమెలో ఉంటే భర్తనే తన మాట వింటాడు. మీరు ఒకసారి ఆలోచన చేయండి. బైబిల్లో అబ్రహాము, శారా ఉన్నారు. అయితే శారాకు పిల్లలు కాకపోతే అబ్రహాము మరలా ఒక వివాహాన్ని చేసుకున్నాడు. ఎవరంటే తన ఇంటిలోన దాసిని వివాహము చేసుకున్నాడు. ఈ యొక్క శారం అనే అబ్రహాముకి ఆమెనిచ్చి వివాహము చేసింది. అయితే రెండవ భార్యగా ఆమె గర్భము ధరించి కుమారుని కన్నట్లుగా బైబిల్లో చూస్తున్నాం. అదే విధముగా మరలా శారా కూడా గర్భము ధరించి కుమారుని కన్నింది. దాసి ద్వారా కుమారుని దేవుడు అనుగ్రహించాడు, శారమ్మ ద్వారా కుమారుని పుట్టించాడు. అయితే అబ్రహాము దాసికి పుట్టిన కుమారుని దాసిని ప్రేమిస్తున్నాడు, కానీ
ఆ యొక్క శారమని ప్రేమించట్లేదు. అయితే ఆవిడ పొగుడుతా ఉన్నాడు. అయితే ఈ దాసి శారాన్ని ఏం చేస్తుందంటే నీచముగా చూస్తా ఉన్నది. నీవు గొడ్రాలువు, నీకు పిల్లలు కాలేదు, నువ్వు అలాంటి ఇలాంటి అని చెప్పేసి ఈమె ఇలా అంటున్న సమయంలో అబ్రహాము కూడా దాసినే ప్రేమించి దాసి కొడుకునే ఇష్టపడుతూ ఉంటే దేవుడు చెప్పాడు, అబ్రహామా ఇదిగో దాసిగా పుట్టినటువంటి కుమారుడు నీకు వారసుడు కాదు, ఇదిగో శారమ్మ ద్వారా పుట్టినటువంటి కుమారుడే నీ ఇంటికి వారసుడు. హల్లెలూయా. దాసి ద్వారా పుట్టిన కుమారుడు కాదు నీకు వారసుడు, ఇదిగో శారమ్మ ద్వారా పుట్టిన కుమారుడే వారసుడు. అయితే అబ్రహాం మాత్రము ఆ దాసి కుమారుని దాసిని ప్రేమిస్తున్నాడు. ఈ యొక్క శారా చెప్పిన మాట వినట్లేదు. అయితే వినకపోతే దేవుడు దర్శించగానే అబ్రహాం ఏం చేశాడంటే నిజముగా నేను హాగరుకు పుట్టిన కుమారుని ప్రేమించాను. దేవుడు నాతో చెప్పాడు. దేవుడు చెప్పాడు, అబ్రహాం మాట వినొద్దు, నువ్వెవరి మాట విను అంటే శారమ్మ మాటను నువ్వు వినాలి. హల్లెలూయా. నువ్వు శారమ్మ మాటను వినాలి కానీ ఎవరి మాట వినకూడదని ఇప్పుడు పరిశుద్ధురాలని బైబిల్ చెప్తుంది. శారా నీతిమంతురాలని బైబిల్ చెప్తున్నట్లుగా చూస్తున్నాం. జ్ఞానము కలిగిన వాళ్ళు ఈ రీతిగా మంచి సాక్ష్యములు కలిగి జీవించారు. జ్ఞానము లేని వాళ్ళు ఎవరంటే మూర్ఖులని బైబిల్ చెప్తుంది. ఎవరంట? మూర్ఖులంట. అయితే మూర్ఖులుగా ఉన్న వాళ్ళు కూడా పరిశుద్ధ గ్రంథములు మనము చూస్తున్నాం. నిజంగా యోబు చాలా భక్తి పరుడే, యోబు చాలా విశ్వాస వీరుడే. కానీ యోబు దేవుని అంత భయభక్తులు కలిగిన వాడే, చెడుతనాన్ని విసర్జించిన వాడే. యోబు అంత భక్తి పరుడు, నీతిమంతుడు, భూమి మీద ఎవరు లేరు. కానీ యోబు ఎలా ఉంటే భార్య మాత్రం ఎలా ఉన్నదో తెలుసా? నిజంగా భర్త ఏ రీతిగా ఉంటాడో భార్య అదే అడుగు జాడులో నడిపించబడాలి. భర్త ఒకవేళ భక్తి పరుడైతే భార్య భక్తి పరురాలు కావాలి. భర్త విశ్వాస వీరుడైతే భార్య విశ్వాస వీరురాలు కావాలి. భర్త నిజంగా నీతిమంతుడైతే భార్య కూడా నీతిమంతురాలుగా ఉండాలి. అయితే భర్త అడుగు జాడులో భార్య నడవాడని బైబిల్ చెప్తున్నట్లుగా మనము చూస్తున్నాం. ఈమె నిజంగా యోబు దేవుడు అంటే చాలా ఇష్టము, దేవుడు అంటే చాలా ప్రీతి. యోబుకి ఎన్నో శ్రమలు కలిగాయి. మీరు యోబు గురించి ఎన్నో సార్లు విని ఉంటారు. యోబుకి ఎన్నో శ్రమలు కలిగాయి, ఎన్నో నిందలు వచ్చాయి, ఎన్నో అవమానాలు వచ్చాయి. నిజంగా యోబుని దేవుడు సాతానికి అప్పగించేశాడు. అనేక శ్రమలు యోబుకి కలిగాయి. యోబుకు సమస్తం అంతా పోయినది. తన పిల్లలు చనిపోయారు, తనకున్న ఆస్తి అంతా నష్టమైపోయింది. అయినా యోబు విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. అయితే తన భార్య భక్తి పరురాలైతే యోబు దగ్గరకు వచ్చి యోబుని ఓదారుస్తుంది. ఏమండి, దేవుడు మనకిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, బాధపడొద్దండి, మీరు దుఃఖపడొద్దండి, ఏడవద్దండి అని చెప్పేసి నిజమైన స్త్రీ అయితే, నిజమైన భార్య అయితే తన భర్తను ఓదారుస్తుంది. నిజంగా కన్నీటిలో ఉన్న వారిని ఏ స్త్రీ అయినా తన భర్త దగ్గరకు వచ్చి ఓదార్చిందంటే నిజంగా ఆమెలో ప్రేమ ఉన్నదని గుర్తెరగాలి. ఏమున్నదని? ప్రేమ ఉన్నదని. ఈమెలో ప్రేమ లేదు. ఏమంటుందో తెలుసా? ఈమె తన భర్త దగ్గరకు వచ్చి, ఏమండి ఇంకా దేవుని విడిచిపెట్టవా, దేవుని మరిచిపోవా, ఇంకా యథార్థతను వదలకుండా ఉంటావా? నువ్వు యథార్థతను విడిచిపెట్టి ఇప్పుడే ఆ దేవుని దూషించి చచ్చిపోమని చెప్పింది. ఏ స్త్రీ అయినా చెప్తుందా? చెప్పండి. దేవుడు మనకి మేలు చేశాడండి, ఇక దేవుని విడిచిపెట్టొద్దు. ఎన్ని శ్రమలన్నా రాని దేవుని మందిరాన్ని వదలొద్దు, మనం దేవుని నమ్ముకుందామని భక్తి కలిగిన వాళ్ళైతే చెప్తారు. హల్లెలూయా. ఏమంటుంది? ఆ దేవుని విడిచిపెట్టు, నీ యథార్థతను విడిచిపెట్టు, ఆ దేవుని దూషించి ఇప్పుడే మరణముక, ఇప్పుడే చనిపో. ఆ దేవుడు నీకేం మేలు చేశాడు? ఆ దేవుడు ఏం చేశాడు? ఆశనిచ్చింది దేవుడే, గొర్రెలిచ్చింది దేవుడే, గాడిదనిచ్చింది దేవుడే, వంటలనిచ్చింది దేవుడే, 10 మంది పిల్లల్నిచ్చింది దేవుడే, ఆమెనిచ్చింది దేవుడే. కానీ అన్నిటిని మరిచిపోయి ఆ దేవుడిని దూషించి చనిపోని చెప్పేసరికి యోబు నిజముగా ఆమెతో ఒక మాట అన్నాడు. నిజముగా మనకి దేవుడు ఎన్నో మేలులు చేశాడు. మనము మేలులే అనుభవించుదామా, కీడును కూడా నిశ్చయముగా అనుభవించుదాము. హల్లెలూయా. మేలులే అనుభవించుదామా, కీడును కూడా అనుభవించుదాము. నువ్వు మూర్ఖురాలు మాట్లాడేట్టుగా మాట్లాడొద్దు. ఎవరంటామే? మూర్ఖురాలంట. తన భర్తనే చెప్తున్నాడు, నీ మూర్ఖత్వతనాన్ని విడిచిపెట్టు, మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడవద్దని యోబు గ్రంథములో ఆమె గురించి రాయబడినట్టుగా పరిశుద్ధ గ్రంథములో చూస్తున్నాం. యోబు భయంకరమైన కురుపు రోగము చేత బాధపడిపోతూ ఉంటే, యోబు బాధలో శ్రమలో కృంగిపోతూ ఉంటే ఆదరించే వారు లేక కుమిలిపోతా
మాట్లాడుతా ఉంటే ఈ భార్య ఆదరించవలసిన ఈమెనే ఏలెత్తి పొడుస్తా ఉన్నది. నువ్వు ఇంకా శ్రమ పొందాలి, ఇంకా నువ్వు కష్టపడాలి, ఇంకా నువ్వు కుమిలిపోవాలి, ఇంకా నువ్వు ఏడవాలని చెప్పేసి ఆదరించవలసిన భార్యనే, ఆదుకోవలసిన భార్యనే యోబుని ఇంకా ఎత్తిపోతి మాటలు మాట్లాడేస్తా ఉన్నది. అందుకే యోబు అన్నాడు, నా పిల్లలకి నా వాసన, నా ఊపిరి అసహ్యముగా మారిపోయింది, నా భార్యకి నా వాసన అసహ్యముగా మారిపోయింది. నిజంగా నా పిల్లలే, నా భార్యనే నన్ను వెలివేశారని చెప్పేసి యోబు చాలా బాధపడినట్లుగా పరిశుద్ధ గ్రంథములో యోబు గురించి మనము చూస్తున్నాం. యోబు భార్యలాగా, యోబు పిల్లలాగానే ఉన్నావా? అలాంటి జీవితం ఉండకూడదని ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం మనం ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇప్పుడు చదవద్దండి. ఆమె గురించి అక్కడ మూర్ఖురాలని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది. అదే విధముగా బైబిల్లో వివేకము లేని సుందర స్త్రీ ఉన్నదంట. ఏ స్త్రీ ఉన్నది? వివేకము లేని సుందర స్త్రీ. సామెతల గ్రంథము 11వ అధ్యాయము, బైబిల్ ఉన్నటువంటి వారి సామెతల గ్రంథం 11వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాము. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 22వ వచనం. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుకున్న బంగారు కమ్మి వంటిది. ఈమె ఎవరంట? వివేకము లేనిది. ఈమె అందమే ఉంది, సౌందర్యమే ఉంది, సుందరమే ఉంది, కానీ ఈమెకి ఏమి లేదు? వివేకము లేదు, జ్ఞానము లేదు, తెలివి లేదు. నిజంగా అందం అంటే ఏం చేస్తావు? సౌందర్యం అంటే ఏం చేస్తావు? చూడచక్కనంగా ఉంటే ఏం చేస్తావు? వివేకము లేకపోతే, జ్ఞానము లేకపోతే, భక్తి లేకపోతే, విశ్వాసము లేకపోతే, దేవుడు అంటే ఇష్టము లేకపోతే, భర్త అంటే గౌరవము లేకపోతే, పిల్లలు అత్తమామ అంటే మర్యాద లేకపోతే, ఇలాంటి స్త్రీకి అందమున్న ఏమి లాభమో? వివేకము లేని సుందర స్త్రీకి పంది ముక్కుకున్న బంగారు కమ్మి వంటిదంట. ఎలాంటి కమ్మిదంట? నిజంగా ఒక పందికి, బుడిదలో పొరలాడే పందికి ఆ ముక్కుకి ముక్కు రాయి పెడితే ఎట్లా ఉంటది? ఎట్లా ఉంటది? ఒక వికారంగా ఉంటది. వివేకము లేని స్త్రీలు కూడా అలాంటి వారేనంట. అందుకే వివేకము లేని స్త్రీ పంది ముక్కుకున్న బంగారు కమ్మి వంటిది. వివేకము లేని వారు ఎలాంటి వారంటే పంది లాంటి వారే. వివేకం లేని వారు ఎలాంటి వారంటే పంది లక్షణము కలిగిన వారే. నిజంగా బైబిల్ చెప్తుంది, వివేకము కలిగిన స్త్రీలుగా ఉండాలి, జ్ఞానము కలిగిన స్త్రీలుగా ఉండాలి, తెలివి కలిగిన స్త్రీలుగా ఉండాలి. బైబిల్లో దేవుడు చెప్పాడు, యిర్మీయా, ఎవరైతే నీ దేశములో వివేకము కలిగి, జ్ఞానము కలిగి, తెలివి కలిగిన స్త్రీలు ఉన్నారో వారిని కనుగొని నా దగ్గరకు పిలిపించండి. ఎందుకంటే వారు నా దగ్గర రోదన చేసి ప్రార్థన చేయాలి, ఏడుస్తూ ప్రార్థన